Hi students, welcome back to my channel. In this video we will discuss about previous year MCQs in units and measurements. In an experiment, 4 quantities A, B, C and D are measured with percentage errors 1%, 2%, 3% and 4% respectively. Quantity P is calculated. P is equal to A cube B square divided by CD. Then the percentage error in P is, ఇక్కడ ఏమన్నాడంటే ఒక క్వాంటిటీ P అనే క్వాంటిటీని ఏ క్యూబ్ బి స్క్వయర్ డివైడెడ్ బై సి ఇంటూ డిగా రాసుకోవచ్చు. ఒక క్వాంటిటీని ఏబిసిడిలలో ఈ విధంగా రాసుకోవచ్చు. ఫిజికల్ క్వాంటిటీని ఏని మెజర్ చేసేటప్పుడు పర్సంటేజ్ ఎర్రర్ 1% గాను, బిని మెజర్ చేసేటప్పుడు 2% గాను, సిని మెజర్ చేసేటప్పుడు 3% గాను, డిని మెజర్ చేసేటప్పుడు 4% గాను పర్సంటేజ్ ఎర్రరు అబ్జర్వ్ చేశారు. అయితే పిలో పర్సంటేజ్ ఎర్రర్ ఎంత ఉంది అని అడుగుతున్నాడు. పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ పి ఈజ్ ఈక్వల్ టు డెల్టా పి బై పి ఇంటూ 100 విచ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ డెల్టా ఏ బై ఏ ఇంటూ 100. పవర్ ముందుకు వస్తుంది ప్లస్ 2 ఇంటూ డెల్టా బి బై బి ఇంటూ 100. ఇక్కడ కూడా పవర్ ముందుకు వస్తుంది. అన్ని ఫిజికల్ క్వాంటిటీస్ని యాడ్ చేయాలి. డెల్టా సి బై సి ఇంటూ 100 ప్లస్ డెల్టా డి బై డి ఇంటూ 100. దీని యొక్క పర్సంటేజు ఆల్రెడీ 1%గా ఇచ్చాడు కాబట్టి 3 ఇంటూ 1 ప్లస్ దీని యొక్క పర్సంటేజ్ 2% అన్నాడు కాబట్టి 2 ఇంటూ 2 ప్లస్ దీని యొక్క పర్సంటేజు 3, దీని యొక్క పర్సంటేజు 4 కాబట్టి 3 ప్లస్ 4 ప్లస్ 3 ప్లస్ 4 విచ్ ఈస్ ఈక్వల్ టు 14% is the error in the measurement of P. So option A is the correct one. Of the following quantities, which one has dimensions different from the remaining 3? క్రింది వారిలో ఏ భౌతిక రాశి మిగిలిన భౌతిక రాశులతో భిన్నంగా ఉంది అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ని చూద్దాం. ఎనర్జీకి డైమెన్షనల్ ఫార్ములా m⁴ L² T⁻⁻². వర్క్ కూడా ఇదే. తర్వాత వాల్యూమ్కి L³. దేర్ ఫోర్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్కి డైమెన్షనల్ ఫార్ములా మనం క్యాన్సిల్ చేస్తే ఎల్ వాల్యూని m⁴ L⁻⁻1. when this L moves to the numerator we get L⁻⁻1 into T⁻⁻². ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్కి డైమెన్షనల్ ఫార్ములా వచ్చింది. ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా, ఫోర్స్కి డైమెన్షనల్ ఫార్ములా m⁴ L⁻⁻1 T⁻⁻². ఏరియాకి L². క్యాన్సిల్ కొడితే ఒక L రిమైన్ అవుతుంది. దేర్ ఫోర్ m⁴ L⁻⁻1 when this L moves to the numerator we get L⁻⁻1 T⁻⁻². ఈ రెండిటికి సేమ్ ఉన్నది అని తెలుస్తుంది డైమెన్షనల్ ఫార్ములా. ప్రోడక్ట్ ఆఫ్ వోల్టేజ్ అండ్ ఛార్జ్ పర్ యూనిట్ వాల్యూమ్. ప్రోడక్ట్ ఆఫ్ వోల్టేజ్ అండ్ ఛార్జ్ పర్ యూనిట్ వాల్యూమ్ అంటున్నాడు. దిస్ ఇస్ వోల్టేజ్ అండ్ దిస్ ఇస్ ఛార్జ్, దిస్ ఇస్ ద వాల్యూమ్. వీ నో ఫ్రమ్ ద డెఫినేషన్ ఆఫ్ వోల్టేజ్ విచ్ ఈస్ ఈక్వల్ టు వర్క్ డన్ పర్ యూనిట్ ఛార్జ్. సో W ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ Q. కాబట్టి దీన్ని డబ్ల్యూగా రాయొచ్చు. డబ్ల్యూ యొక్క డైమెన్షనల్ ఫార్ములా, ఎనర్జీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా సేమ్ కాబట్టి ఈ రెండిటి యొక్క డైమెన్షనల్ ఫార్ములాసు సేమ్ వస్తుంది. m⁴ L⁻⁻1 T⁻⁻². ఇది కూడా సేమ్ వచ్చింది అని తెలుస్తుంది కాబట్టి నెక్స్ట్ యాంగులర్ మొమెంటమ్కి చూద్దాం. L ఈజ్ ఈక్వల్ టు I ఒమేగా.
విచ్ ఈజ్ ఈక్వల్ టు ఐని ఎంఆర్ స్క్వేర్గా రాయొచ్చు, ఒమేగాని టీటా బై టీగా రాయొచ్చు. దీని యొక్క డైమెన్షనల్ ఫార్ములా రాస్తే m⁴1 L² ఈ రెండిటికి. దీనికి వచ్చేసి L⁴0 T⁻−1. సో వీ గెట్ m⁴1 L² T⁻−1. కాబట్టి మూడిట్లో భిన్నంగా ఉన్నది. ద డిఫరెంట్ ఫ్రమ్ రిమైనింగ్ 3 ఈజ్ ద యాంగులర్ మొమెంటమ్. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. According to Newton, the viscous force acting between liquid layers of area A and velocity gradient delta V by delta Z is given by F is equal to minus eta into A dV by dz, where n is the constant called అన్నాడు. ఇప్పుడు మనం n యొక్క డైమెన్షనల్ ఫార్ములాని ఇచ్చినటువంటి ఈ ఫార్ములా నుంచి మనం డిరైవ్ చేయాలి. దేర్ఫోర్ ఎన్ని సపరేట్ చేయగలిగితే n ఈజ్ ఈక్వల్ టు f డివైడెడ్ బై a ఇంటూ dv బై dz. ఇక్కడ dv వెలాసిటీలో చేంజ్ ఇన్ వెలాసిటీ, వేగంలో మార్పు. డెల్టా z అనేది డిస్టెన్స్ లేదా డిస్ప్లేస్మెంట్. కాబట్టి ఎఫ్కి ఫార్ములా, డైమెన్షనల్ ఫార్ములా m⁴1 L⁴1 T⁻−2, ఏకి వచ్చేసి L², వెలాసిటీకి L⁴1 T⁻−1 డివైడెడ్ బై డిస్టెన్స్కి L. LL గెట్స్ క్యాన్సిల్. ఇక్కడ ఒక L, ఇక్కడ ఒక L క్యాన్సిల్ అయిపోతే ఒక L రిమైన్ అవుతుంది. కాబట్టి m⁴1 T⁻−2 divided by L⁴1 T⁻−1. By moving this term to the numerator, we get m⁴1 L⁻−1 T⁻−1. Option D is the correct one. కాబట్టి ఇక్కడ ఈటా అనేది కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ, స్నిగ్ధత గుణకము. దీని యొక్క డైమెన్షనల్ ఫార్ములా m⁴1 L⁻−1 T⁻−1. A pair of physical quantities having same dimensional formula. క్రింద ఇచ్చిన వాటిలో ఏ భౌతిక రాశుల యొక్క జంట సమాన మితి ఫార్ములాలను కలిగి ఉంది? మనం ఫస్ట్ ఆప్షన్ని చెక్ చేద్దాం. ఫస్ట్ ఫోర్స్కి ఫార్ములా ma, దీని యొక్క డైమెన్షనల్ ఫార్ములా m⁴1 L⁴1 T⁻−2. టార్క్కి ఫార్ములా r/f. సో r అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్, దీన్ని లెంగ్త్కి సిమిలర్గా తీసుకోవచ్చు. L⁴1, f అంటే m⁴1 L⁴1 T⁻−2. కాబట్టి m⁴1 L⁴2 T⁻−2. కాబట్టి టార్క్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఫోర్స్కి ఈక్వల్ కాదు. వర్క్కి ఫార్ములా F.S, దట్ ఈస్ ఈక్వల్ టు ఫోర్స్కి m⁴1 L⁴1 T⁻−2 అండ్ లెంగ్త్కి లేదా డిస్ప్లేస్మెంట్కి L. సో m⁴1 L² T⁻−2. ఇదేమో వర్క్కి. ఎనర్జీ మీరు కెనెటిక్ ఎనర్జీగానే తీసుకోండి, పొటెన్షియల్ ఎనర్జీగానే తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కెనెటిక్ ఎనర్జీ కాకుండా పొటెన్షియల్ ఎనర్జీ తీసుకుందాం. అప్పుడు ఎంకి డైమెన్షనల్ ఫార్ములా m, g యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అయినా యాక్సలరేషన్కైనా ఒకటే L⁴1 T⁻−2, h అంటే హైట్ అయినా లెంగ్త్ అయినా ఒకటే కాబట్టి L. m⁴1 L² T⁻−2. వర్క్కి ఏదైతే డైమెన్షనల్ ఫార్ములా మనం డిరైవ్ చేసామో ఎనర్జీ కూడా డైమెన్షనల్ ఫార్ములా అదే అవుతుంది, సేమ్ అయింది. కాబట్టి ఇవి రెండు కరెక్ట్ ఆప్షన్. ఒకసారి ఆప్షన్ సి మరియు డీలను కూడా చూద్దాం. ఫోర్స్ ఆల్రెడీ డిరైవ్ చేస్తున్నాం, మళ్ళీ డిరైవ్ చేయాల్సిన అవసరం లేదు. m⁴1 L⁴1 T⁻−2. ఇంపల్స్ చూద్దాం. ఇంపల్స్ I ఈజ్ ఈక్వల్ టు F ఇంటూ T విచ్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ మొమెంటమ్ అని మనం ఆల్రెడీ ఫోమాస్ క్వశ్చన్లో చదువుకొని ఉన్నాం. కాబట్టి మొమెంటమ్ మీకు ఏదైతే వస్తుందో అదే ఇంపల్స్ కూడా వస్తుంది. m ఇంటూ వెలాసిటీలో చేంజ్ అన్నా వెలాసిటీ అన్నా ఒకటే,
ఎల్ టీ పవర్ -1, m power 1 L power 1 T power -1 is the dimensional formula for impulse. ఫోర్స్కి ఏమో m power 1 L power 1 T power -2. ఇవి రెండు సమానం కాదు కాబట్టి ఆప్షన్ సి కాదు. లీనియర్ మొమెంటం అండ్ యాంగులర్ మొమెంటం. లీనియర్ మొమెంటంకి P ఈజ్ ఈక్వల్ టు mv. లీనియర్ మొమెంటంకి డైమెన్షనల్ ఫార్ములా m power 1, వీకేమో మాస్కేమో m power 1, వీకేమో L power 1 T power -1. కాబట్టి m power 1 L power 1 T power -1 అనేది మొమెంటంకి ఈక్వల్, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంపల్స్. కానీ లీనియర్ మొమెంటం యాంగులర్ మొమెంటంకి ఈక్వల్ అవుతుందా అంటున్నాడు. యాంగులర్ మొమెంటంకి L ఈజ్ ఈక్వల్ టు I ఒమేగా, ఐకి ఫార్ములా m ఇంటూ r², ఒమేగాకి θ/t. వీటి యొక్క డైమెన్షనల్ ఫార్ములాలు మనం రాస్తే ఎంకేమో మాస్కేమో m, రేడియస్ లేదా పర్పెండికులర్ డిస్టెన్స్కేమో లెంగ్త్కి సిమిలర్ కాబట్టి L², θ/t యాంగులర్ వెలాసిటీకి L పవర్ 0 T పవర్ -1. కాబట్టి మనకు ఫైనల్గా m పవర్ 1 L² T పవర్ -1గా వస్తుంది. కాబట్టి యాంగులర్ మొమెంటంకి లీనియర్ మొమెంటంకి డైమెన్షనల్ ఫార్ములాలు సిమిలర్ కాదు. లీనియర్ మొమెంటంకి ఇంపల్స్కి సేమ్ అవుతుంది, అలాగే వర్క్కి ఎనర్జీకి సేమ్ అవుతుంది. కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో బి ఈజ్ ద కరెక్ట్ వన్. ప్లాంక్స్ కాన్స్టెంట్ హ్యాస్ ద డైమెన్షన్స్ ఆఫ్. ప్లాంక్ స్థిరాంకము క్రింది వాటిలో దేనికి సమానమైనటువంటి మితి ఫార్ములాలను కలిగి ఉంటుంది అని అంటున్నాడు. ఒకసారి చూద్దాం. లీనియర్ మొమెంటం. లీనియర్ మొమెంటం అంటే p ఈజ్ ఈక్వల్ టు mv. ఇంతకుముందే మనం చూస్తున్నాం. దీని యొక్క డైమెన్షనల్ ఫార్ములా m పవర్ 1 L పవర్ 1 T పవర్ -1. యాంగులర్ మొమెంటం కూడా ఇంతకుముందు చూస్తున్నాం. I ఒమేగా ఈజ్ ద ఫార్ములా and its dimensional formula is m power 1 L² T power -1. ఎనర్జీకి డైమెన్షనల్ ఫార్ములా కూడా మనం చూస్తున్నాం ప్రీవియస్గా. E ఈజ్ ఈక్వల్ టు m పవర్ 1 L² T పవర్ -2. పవర్కి డైమెన్షనల్ ఫార్ములా వర్క్ డన్ బై టైం. వర్క్ డన్కి ఎనర్జీకి సేమ్ డైమెన్షనల్ ఫార్ములా కాబట్టి m పవర్ 1 L² T పవర్ -2 డివైడెడ్ బై టైంకి t. సో m పవర్ 1 L² T పవర్ -3 ఈజ్ ద డైమెన్షనల్ ఫార్ములా ఫర్ పవర్. ఇప్పుడు మనము ప్లాంక్స్ కాన్స్టెంట్ యొక్క డైమెన్షనల్ ఫార్ములాను డిరైవ్ చేయాలి. మనకు E ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ అనే ఫార్ములా మనకు తెలుసు కాబట్టి హెచ్ ఈజ్ ఈక్వల్ టు E బై న్యూ. న్యూ అంటే ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇన్వర్స్ ఆఫ్ టైం పీరియడ్. సో E ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు హెచ్. ఈకి డైమెన్షనల్ ఫార్ములా ఏమి ఆల్రెడీ మనం ఇక్కడ రాస్తున్నాం. m పవర్ 1 L² T పవర్ -2 ఇంటూ టైం t. సో m పవర్ 1 L² T పవర్ -1. కాబట్టి మనం ఇక్కడ ప్లాంక్స్ కాన్స్టెంట్ యొక్క డైమెన్షనల్ ఫార్ములాని దేనికి మ్యాచ్ అవుతుంది అని చూసినప్పుడు యాంగులర్ మొమెంటంకి మ్యాచ్ అయింది. కాబట్టి యాంగులర్ మొమెంటంకి అట్లనే ప్లాంక్స్ కాన్స్టెంట్కి సేమ్ డైమెన్షనల్ ఫార్ములాస్ ఉన్నాయని తెలుస్తుంది.